డబ్బు విలువ ఒక యువకుడి జీవితాన్ని మార్చిన కథ. విజయవాడ దగ్గర ఒక చిన్న పట్నంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద పెద్ద కలలు, మంచి కారు, పెద్ద ఇల్లు, విదేశీ ట్రిప్స్ ఇవన్నీ కావాలి. కానీ ఒక సమస్య ఉంది. అతను సంపాదించే డబ్బు కంటే ఖర్చు చేసే డబ్బు ఎక్కువ. జీతం వచ్చిన మొదటి వారంలోనే కొత్త బట్టలు, ఫోన్లు, పార్టీలతో డబ్బంతా అయిపోతుండేది. మిగతా నెలంతా అప్పులు. ఒకరోజు అతని తండ్రి అడిగాడు, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావా లేక డబ్బు నిన్ను నడిపిస్తుందా? ఆ మాట అర్జున్ మనసులో బలంగా పడింది. అదే రోజు అతను తన చిన్ననాటి స్నేహితుడు రవిని కలిశాడు. రవి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయటంలేదు, సాధారణ జీతమే. కాని అతను ప్రశాంతంగా జీవిస్తున్నాడు. అర్జున్ ఆశ్చర్యపడి అడిగాడు, నువ్వు నాకంటే తక్కువ సంపాదిస్తావు, కాని ఎలా ఇంత సంతోషంగా ఉన్నావు? రవి నవ్వుతూ చెప్పాడు, డబ్బు ఎక్కువుండటం కాదు ముఖ్యం, డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండటం ముఖ్యం. ఆ రోజు రవి అర్జున్కు 3 విషయాలు చెప్పాడు. 1. అవసరం. కోరిక మధ్య తేడా తెలుసుకో. కొత్త ఫోన్ అవసరమా లేక ఇతరులు చూసి ఇంప్రెస్ అవ్వాలనే కోరిక? 2. ముందుగా సేవ్ చెయ్యి. జీతం వచ్చిన తర్వాత మిగిలింది సేవ్ చేయకు. ముందే కొంత సేవ్ చేసి మిగతాది ఖర్చు చెయ్యి. 3. డబ్బు నీకోసం పనిచేయాలి. కేవలం జీతం మీద కాకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకో, పెట్టుబడులు పెట్టు. ఆ మాటలు అర్జున్ జీవితాన్ని మార్చేశాయి. అతను అన్నెసెసరీ ఖర్చులు తగ్గించాడు. ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేయడం మొదలుపెట్టాడు. కొత్త స్కిల్స్ నేర్చుకుని ఫ్రీలాన్స్ పనులు కూడా చేయడం ప్రారంభించాడు. 3 ఏళ్ల తర్వాత అప్పుల్లో ఉన్న అర్జున్ ఇప్పుడు తన కుటుంబానికి సహాయం చేసే స్థాయికి చేరుకున్నాడు. ఒకరోజు అతని తండ్రి గర్వంగా అన్నాడు, ఇప్పుడు నువ్వు డబ్బు వెనకాల పరిగెత్తడంతడం లేదు, డబ్బే నీ వెనకాల వస్తోంది. డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు, డబ్బును అర్థం చేసుకుని ఉపయోగించడం నిజమైన విజయం.